అతస్త్వామరాజ్యే హరిహర విరించాతిపురపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యం ప్రభవతి. శివుడైన కదలలేట, విష్ణువైన స్థితికి ఉంచలేట, బ్రహ్మైన సృష్టించలేట అమ్మవారి యొక్క కరుణ కానీ లేకపోతే ఆ శక్తి కానీ లేకపోతే, ఆ శక్తి కలిగించేటటువంటిది మొట్టమొదటి శ్లోకం సౌందర్యలహరిలో. శివశిక్షాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. స్పందించడానికి కూడా వీల్లేనటువంటి స్థితిలో ఉంటారు. ఎప్పుడైతే అమ్మవారి యొక్క ధ్యానం మనం చేయడం మొదలు పెడతాం, ఎప్పుడైతే అమ్మవారి యొక్క మంత్రం ఎప్పుడైతే చేయడం మొదలు పెడతాం, ఏమీ చేయక్కర్లేదు. శ్రీ సూక్తం రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం దీక్షగా చదివినా చాలు. ఒకవేళ మధ్యాహ్నం చదవకపోతే పొద్దున సాయంత్రం ఒకసారి చదివితే చాలు. మంత్రం మన ఎడల పనిచేయటం మొదలుపెడుతుంది. అంటే ఒక శక్తి మన ద్వారా ప్రవహించడం మొదలుపెడుతుంది. ఈ మొదలుపెట్టినటువంటి శక్తి ఏదైతే ఉంటుందో గంధద్వారా, అంటే మనమే గంధద్వారులం అవుతాం. అంటే మంచి వాసనలకు ద్వారం అవుతాం. మన దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళంతా కూడా మంచి అయినటువంటి వాసనలు పొంది వెళ్తారు. అలా లేనటువంటి వాళ్ళకి మనం దురాదర్శం దగ్గరికి రావడానికి వీలు లేనటువంటి పరిస్థితిని కలిగిస్తాం. మాస్టర్ గారి మార్గంలో వెళ్ళేవాళ్ళు, శ్రీ విద్యోపాసన చేసేటటువంటి వారు, సన్మార్గంలో వెళ్ళేటటువంటి వారు, సాధన చేసుకుంటూ ఉండేటటువంటి వారు రోజు రోజుకి తన చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళ గుంపుల్లో ఎక్కువ మంది సాధన చేసేటటువంటి వాళ్ళు చేరుతారు. దుర్మార్గులు దుష్టులైనటువంటి వాళ్ళు వచ్చినా కొంతకాలం ఉండి వెళ్ళిపోతారు, వీళ్ళు భరించలేరు. అలాగే అమ్మవారు దురాదర్శం అంటే అమ్మగారిని పొందడం కష్టం అనేం కాదన్నాడు. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణి. దానివల్ల ఏమిటి చేస్తుంది? పుష్టినిస్తుంది. లక్ష్మీదేవి పోషణనిస్తుంది, ఆహారాన్ని సంపదనిస్తుంది. అంచేత లక్ష్మి అనగా సంపద కాబట్టి పుష్టి ఇచ్చేటటువంటిది. ఆయన పుష్టిగా ఉన్నారండి అంటే లావుగా ఉన్నారని కాదు. జాగ్రత్తగా వినండి. ఎవరి మనస్సులో కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయో, ఎవరి మనస్సు ఎందు మంచి అయినటువంటి వాసనలు ఉంటాయో వాళ్ళ దగ్గరికి లక్ష్మి వచ్చి చేరుతుంది. దారిద్ర్య బాధ కానీ, ఆకలి బాధ కానీ, బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేకపోవటం కానీ, దుర్భరమైనటువంటి దారిద్ర్యం కానీ అలక్ష్మి అంటారు, జ్యేష్ఠదేవి అంటారు. ఇది కలగడానికి కారణం మాత్రం డెఫినెట్గా మనస్సులో ఏదో ఒక తేడా ఉన్నది అనే లెక్క. ఎవడికో వీడు మోసం చేసాడని లెక్క, ఎవడి మీదో వీడు కక్ష తీర్చుకుంటున్నాడని లెక్క, ఎక్కడో తేడా ఉందని లెక్క. లేకపోతే అడ్డుపడం. నేచర్లో సంపద అనేటటువంటి ఒక ఫ్లో జరుగుతూ ఉంటుంది. మనకి ఎప్పుడు ఏది కావాలనేటువంటిది అప్పుడు మన దగ్గరికి వచ్చి చేరుతూ ఉంటుంది. ఎప్పుడు అమ్మవారిని నమ్మి ఆవిడ చరణాలు పట్టుకున్నప్పుడు. ఇది కావాలనుకుంటే కాదు, ఏది కావాలో అదో జరుగుతుంది. ముఖ్యమైనటువంటి వాటికి ఎప్పుడూ లోపం ఉండదు. మాస్టర్ గారు ప్రేయర్ చేసేటప్పుడు అదే ప్రామిస్ చేస్తామని. ఎవడైతే మాస్టర్ శ్రీ నమస్కారం భోజనం ఎవడైతే ప్రేయర్ చేస్తాడో వాడికి తిండికి, బట్టకి, ఇంటికి, వీటికి లోపం ఉండదు ఎప్పుడన్నా. ఎసెన్షియల్స్, నీడ్స్ అంటారు. వాంట్స్ కొన్ని తీరుతాయి, డిజైర్స్ మీరు కష్టపడాలి. ఏవైతే నీడ్స్ ఉంటాయో నిరంతరం ఉండేటట్టుగా 10 మందికి వాడు చేసేటటువంటి స్టేట్లో ఉంచేటట్టుగా ఉండేటటువంటి స్థితి వచ్చేటటువంటి దాన్ని పుష్టి అని పేరుతో పిలుస్తారు. నిత్యపుష్టాం కరీషిణీయం అంటే పుష్టిని చేస్తూ ఉంటుందంట. కరీషిణీయం అంటే సంస్కృతంలో చేసేది అన్నట్టు. కానీ కొంచెం లోపలికి వెళ్తే కర్మలనగా చేతులు కార్యసాధన చేస్తాయి కాబట్టి కరీషిణీయం అంటే ఈ చేతులు ఉపయోగపడేటటువంటి విధానం దేనికి అంటే సత్యానికి, శౌచానికి, ఆ విధంగా శ్రీకరమైనటువంటి మార్గంగా చేతులు ఉపయోగపడతాయి. అమ్మవారికి 2 ముద్రలు ఉంటాయి, అభయం, వరద. వీటిని జ్యోతిష్ శాస్త్రంలో వీనస్ మార్స్ ప్రిన్సిపల్స్ కింద చెప్తారు. మార్స్ అంటే ఏంటి? అభయం ఇస్తుంది, మార్స్ అభయం అనమాట. వరద అంటే వీనస్ అనమాట, ఏది కావాలంటే అది ఇస్తుంది. ఆవిడ చేతుల్లో ఉన్నాయి, అలా అమ్మవారు మన చేతుల్లో ఉండాలి. పూర్వం చెప్పాను, మళ్ళీ చెప్పాను. ఎప్పుడైతే అమ్మవారి యొక్క ఉపాసన చేస్తావు అమ్మవారితో మనకి అభేదమైనటువంటి స్థితి రావటమే సిద్ధి. సాధకుడు అమ్మవారి యొక్క పుత్రుడు అయిపోతాడు. తర్వాత వస్తాడు. లక్ష్మీ పుత్రుడు అని పేరుతో పిలుస్తారు. శ్రీదేవి యొక్క పుత్రుడిగా పిలుస్తారు ఈ ఉపాసకుడిని అంతా. ఎవడైతే వాడు చేస్తాడో వాడు గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణి అంటే ఆ చేత్తో మంచి పని తప్ప ఇంకోటి జరగదు. ఆ చేత్తో రాస్తే మంచి పని తప్పకూడదు. ఆ చేత్తో ఇంకొకటి ఇవ్వడం తప్ప ఇంకోటి జరగదు. ఆ చెయ్యి ఇంకోటి దగ్గర దాచడం అనేటువంటి అవసరం రాదు. ఈశనములని ఉంటాయి 3, దాంట్లో కొట్టుకుంటుంటాం అసలు మనం. ఈశన, త్రయం అని 3 ఉంటాయి. పుత్రేషణ, దారేషణ, ధనేషణ. పుత్రులు, భార్య, డబ్బు, ఈ 3 మీదే మైండ్ మొత్తం కాన్సన్ట్రేట్ అయిపోయి ఉంటుంటాయి యావరేజ్ మ్యాన్కి. లక్ష్మీపుత్రుడికి అప్రయత్నంగా సిద్ధిస్తూ ఉంటాయట. ఇంకొకటి కలుగ చేసేటటువంటి స్థితి వీడి కలుగుతుంది.
కొంచెం లోపల కూడా ఇంకొక అర్థం ఉంది. కరీషిణీయం అనేటువంటి కా రా అనేటటువంటి 2 అక్షరముల యొక్క కలయిక కరీషిణీయం అంటారు. దాన్నే క్రియం అనేటటువంటి మహాబీజంగా చెప్తారు. ప్రతి పదానికి ఒక లోపల బీజాక్షరం ఉంటుంది. కా రా, కా అంటే కార్బన్ అన్నమాట. ఈ క్రీం అనేటటువంటి బీజాన్ని కాళీ బీజంగా చెప్తారు. పూర్వం చెప్పుకున్నాం. హ్రీం అనేటువంటి బీజాక్షరం ఒకటి, శ్రీం అనేటటువంటి, ఐం అనేది, క్లీం ఒకటి, సో ఒకటి, ఇలా వర్షాలు వస్తుంటాయి ఇందులోంచి. ఇందులో కరీషిణీయం అనేటువంటి కా రా అనేటటువంటి అక్షరముల యొక్క సమ్మేళనం కలిగినటువంటిది క్రీం అనేటువంటి బీజం. మొట్టమొదటిలో ఎవరిని చేయొద్దంటారు. ఉపాసన బాగా వచ్చిన తర్వాత గురువు అనుగ్రహం వల్ల క్రీం అనేటటువంటి దాన్ని చేయమంటారు. క్రీం అంటే డార్క్నెస్. అమ్మవారి కాళికాదేవి నల్లగా ఉంటుంది. నల్లగా ఉంటుంది కాబట్టి కాళిక. శివుడు అడిగేట నల్లగా ఉన్నాడు కాళీ అని అంటే కోపం వచ్చింది. సరదా కథ చెప్తారు. లైట్ ఎందులోంచి వస్తుంది? డార్క్నెస్ నుంచి వస్తుంది. మేడం బ్లాడ్స్కి ఏంటంటే డార్క్నెస్ ఇస్ ద మదర్ ఆఫ్ ద లైట్. అదితి అనే పేరుతో మనం ఏదైతే పిలుస్తామో, దేవతలకి తల్లి అనేటువంటి అదితి, దావిని బ్లాక్ నైట్, బ్లాక్ కింద చెప్తాం. అందులోంచి ఆదిత్యులు 12 మంది రైట్లుగా పుడతారు. అలాగే శివుడి యొక్క శక్తులలో ఒక శక్తి అనేటువంటి కాళికాదేవిని క్రీం అనే పేరుతో పిలుస్తారు. చేస్తే ఏమిటవుతుంది? భౌతిక లోకం అంతా దగ్ధమైపోయి సూక్ష్మ లోకంలో వెళ్ళిపోవడానికి కావాల్సిన మార్గం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకా మనం భౌతిక లోకంలో ఉన్నాం కాబట్టి వదిలించుకోవడానికి మనం అప్పుడే ప్రిపేర్గా లేవు కాబట్టి ఇప్పుడు చేయొద్దండి. సుఖమైనటువంటి మంత్రాలు ఐం, క్లీం, సౌ, శ్రీం, హ్రీం ఇవన్నీ కూడా మంచి మంత్రం. బీజాక్షరాలు. బీజాక్షరాలు అంటే ఏంటి? వీటికి ఏమిటి అర్థం ఉంటుందంటే అర్థం ఉన్నట్టుగా ఉంటుంది, లేనట్టుగా ఉంటుంది. అంటే వేదార్థం వేరే ఉంటుంది, మామూలు మంత్రార్థం వేరే ఉంటుంది, లౌకికమైనటువంటి అర్థం వేరే ఉంటుంది. ప్రతిదానికి 7 అర్థాలు ఉంటాయి. ప్రతి సౌండ్కి, ప్రతి శబ్దానికి ఇందులో యూజ్ చేసిన వాడికి 7 అర్థాలు ఉంటాయి. ఎవరు చేయాలి? గంధద్వారాం దురాదశాం నిత్యపుష్టాం. ఈ 3 క్వాలిటీస్ ఎవడైతే ఉన్నాడో వాడు కాళికి యొక్క ఉపాసన చేయాలి. ఆ చేసేటటువంటి వాడి యందు సమస్తమైన సిద్ధులు వాడి యందు భాషించడం మొదలుపడతాయి. అణిమ, లగిమ, గరిమ, శ్రీదేవి ఉపాసన చేసేటటువంటి వాడు, నిత్యం చేసేటటువంటి వారు, మగ ఆడ ఎవరైనా సరే, వాళ్ళు ఎవరిని తిట్టరు, కొట్టరు, అందరి ఏడలా ప్రేమ కలిగి ఉంటారు. సర్వభూతములకు ఈశ్వరి అయినటువంటి ఆవిడని ఈ కాళికాదేవి యొక్క ఉపాసన వల్ల, గంధద్వారం వల్ల, నిత్యపుష్టం వల్ల ఈ క్వాలిటీస్ ఉంటే ఈశ్వరి అనేటటువంటి ఆవిడని ఎవరు ఉన్నారో ఆవిడకి మనం ఆవిడ దగ్గరికి అప్రోచ్ అవ్వగలిగేటటువంటి స్థితి మనకు వస్తుంది. లోపల సూర్యుడి నుంచి ఒక వెలుగుగా, స్పార్కుగా జీవుడు కట్టుకుని వస్తాడు. ఆ జీవి అని పేరుతో పిలుస్తారు. వాడు దేహములను కట్టుకుంటాడు. దేహములను కట్టుకున్నటువంటి జీవిని దేహి అని పేరుతో పిలుస్తారు. జాగ్రత్తగా ఈ పదాలు తరచు మనం చూస్తూ ఉంటాం, కానీ అర్థం చేసుకోగలిగితే ఇవి బాగా అర్థం అవుతాయి. మనలో ఇంత పూర్వం కూడా మన క్లాసులో అప్పుడు చెప్పుకున్నాం, 3 ఉంటారు మనలో. అర్థం కోసం కృష్ణుడు ఏం చెప్పాడు? క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అని 3 ఉంటారు మనలో. క్షరుడు అనేటటువంటి ఎప్పటికప్పుడు పోతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. దాన్ని ఫిజికల్ బాడీ, మైండ్, సెన్సెస్ అని పేరు చెప్తారు. వచ్చే జన్మకి ఏమీ పనికి రావన్నాడు. అక్షరుడు అనేటువంటి ఈ వాసనలు అన్ని కూడా మనలో ఉంచుకుని వచ్చే జన్మలో ఆ దేవి వెళ్ళి తీసుకొస్తాడు. దానివల్ల మన క్వాలిటీ ఆఫ్ లైఫ్, మనం ఈ జన్మలో చేసిన దాన్ని బట్టి వచ్చే జన్మలో చేసే క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ ఫిజికల్ హెల్త్, క్వాలిటీ ఆఫ్ మైండ్, ఇవన్నీ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. గంధద్వారా అంటే ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి వాసనలు, కర్మ యొక్క వాసనలు మనం తీసుకుని వస్తాం. ఆ వాసనలు బట్టి ఆ జీవితం అంతా కలిసి రావటం కానీ, గురువు దొరకడం కానీ, అనుగ్రహం దొరకడం కానీ, అమ్మవారి కటాక్షం రావటం కానీ, ఉపాసన చేయాలనిపించడం కానీ, అది వినాలనిపించడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతాయి. కొన్ని జన్మలు ఏమీ లేకుండా అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి. నొమాడిక్ జన్మలు వెళ్ళిపోతుంటాయి. ఎప్పుడైతే ఈ 2 మనకి తెలియడం మొదలుపెట్టినటువంటిది ఎప్పుడైతే ఉంటామో, సాధన ఎప్పుడైతే చేస్తామో, ఇందులో పురుషోత్తముడు అనేవాడు లోపల ఉంటాడు. మనకి వాడిని ఏమని పిలుస్తామో పూర్వం చెప్పావు, నేను అని పేరుతో పిలుస్తాం. లోపల ఉంటాడు. ఆవిడ అని పిలవచ్చు, ఆయన అని కూడా పిలవచ్చు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన, ఆవిడ ఉండదు, అంతా ఒకటే. మనస్సు వచ్చేంత వరకు ఫిజికల్ ప్లేన్ లో మ్యాన్ అండ్ ఫీమేల్, మేల్ అండ్ ఫీమేల్. ఆత్మకు వెళ్ళిన తర్వాత, జీవతత్వమునకు వెళ్ళిన తర్వాత మేల్ ఫీమేల్ ఉండదు, అంతా ఒకటే ఉంటుంది. అంతవరకు ఎందుకు మనం పుట్టక ముందు ఉండేటటువంటి స్థితి మేల్ అండ్ ఫీమేల్ ఉండదు. కడుపులో పడిన తర్వాత మేల్ అండ్ ఫీమేల్ డిసైడ్ అవుతుంది. అంతకు పుట్ట ఉండేటువంటి స్థితి మేల్ ఫీమేల్ కాకుండా న్యూట్రల్ అనేటువంటి స్థితిలో ఉంటుంది. దాన్నే బ్రహ్మ అని పేరుతో పిలుస్తారు. మనకు అర్థమైనటువంటి భాషలో దాన్ని ఈశ్వరుడు అనే పేరుతో పిలుస్తారు. ఈశ్వరి, ఈశ్వరుడు. ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తే మనకు అర్థం కాబట్టి ద లార్డ్. మన వైట్ మ్యాజిక్ క్లాస్ లో కూడా చెప్తే ద లార్డ్ హూ ఈజ్ ఇన్ సైడ్ అని చెప్పుకుంటున్నాం మనం. ఆయన ఏం చేస్తాడు, ఏం చేయడు.